అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, ఎలక్షన్స్ టైం కాబట్టి రకరకాల సర్వేలు నడుస్తూ ఉంటాయి. అవును. ఏ సర్వే చూసినా ఇంతకుముందు ఎలా ఉండేదంటే 2014 ఆ టైంలోనే ఎలా ఉండేదంటే 2014, 2019లో ఏ సర్వే వచ్చినా ఏపీ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ సర్వే ఆర్ ఆయన ఉన్నారు కదా, లగడపాటి అవును. లగడపాటి గారి సర్వే అని చెప్పి వచ్చేది. అవును. ఇప్పుడు ఆ తర్వాత 2019 ఎలక్షన్స్ లో బాగా టీడీపీ బాగా దెబ్బతిన్న తర్వాత ఇప్పుడు ఐపాక్ సర్వే ఏదొచ్చినా కూడా లీక్డ్ ఐపాక్ సర్వే అని చెప్పేసి అవును. ఇలా అవును. వస్తుంటాయి. ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత రావడం వల్ల జగన్ గారి ప్రభుత్వం మీద ఆ, ఇప్పుడు ఏ ఏ ఏ ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే కాకుండా టైమ్స్ నౌ సర్వే కాకుండా మిగతావన్నీ టీడీపీ కూటమికి టీడీపీకి అధికారం వచ్చే అవకాశం అవును. అని చెప్తారు. సో అందులో భాగంగానే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనకు కూడా ఒక బూస్టప్ కావాలని చెప్పేసి ఆ, వైఎస్ఆర్సీపీ వాళ్ళు జన్మత్ పోస్ట్ అని చెప్పేసి వాళ్ళ అఫీషియల్ పోస్ట్ హ్యాండిల్స్ ద్వారా రిలీజ్ చేశారు. అందులో అవును. వైసీపీకి 116 నుంచి 118 సీట్లు వస్తాయని చెప్పేసి రాశారు. ఒకసారి అవును. దీని గురించి మీకు తెలిసిన సమాచారం చెప్పండి సార్. యాక్చువల్గా దాని మీద నేను ఫుల్గా స్టడీ చేశానండి. నేను దాన్ని వైసీపీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీలోనే చూశాను. మీరు చెప్పిన ఈ జన్మత్ పోల్స్ వాళ్ళు రిలీజ్ చేసిన ట్విట్టర్ హ్యాండిల్ ఒక దాన్ని వీళ్ళు ఫేస్బుక్లోనే పెట్టుకున్నారు. ఇదిగో 116 నుంచి 118 వస్తుంది జన్మత్ పోల్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు అని. నేను సరే సర్వే ఇప్పుడు అదేంటి వేగ్గా వైఎస్ఆర్సిపి 116 నుంచి 118, టీడీపీ ప్లస్ జేఎస్పీ 38 నుంచి 42 ఇట్లాగా ఉంది. దీంట్లో వేరే అదర్ డీటెయిల్స్ ఏమి లేవు. మిగతా అందరూ ఏం చేస్తారు, ఏం క్వశ్చన్లు అడిగాము దానికి ఆన్సరు ఎలాగ ఆన్సర్ చెప్పమని అడిగాము ఇట్లాంటివన్నీ చెబుతారు. ఇది అట్లా ఏమీ లేకుండా ఒక దీంతోటి ఉండేటప్పటికీ నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసి అసలు ఈ జన్మత్ పోల్స్ ఎక్కడుంది, ఎవరిది ఉందా లేదా, ఎందుకంటే ఫేక్ సర్వేలు బోల్డ్ అని వస్తున్నాయి. టైమ్స్ నౌ తోటి చేపించేది 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పి నెలకోసారి చెప్పించుకునేది అది వేరే, తీసి పక్కన పెట్టేసేయండి. అవి కాకుండా ఇంకా వైసీపీ కార్యకర్తలు లేకపోతే సోషల్ మీడియా పనిచేసే వాళ్ళు కొంతమంది కొన్ని కొన్ని కంపెనీల పేరుతోటి వాళ్ళు కూడా కొన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. 160, 170 సీట్లు వచ్చేస్తాయి ఇలాగా. ఇట్లాంటిది ఏదన్నా ఒక ఫేక్ కంపెనీ ఏమోనని నేను సెర్చ్ చేస్తే జన్మత్ పోల్స్ అనేది ఒకటి కనపడింది. వాళ్ళు ఎలక్షన్ స్ట్రాటజీలు చేయటం, వాళ్ళు సర్వేలు చేయటం, సోషల్ మీడియా హ్యాండిల్ చేయటం, ఇలాగా వాళ్ళది ఒకటి కనపడింది. నేను ఇక అందులో తెలుసు కదా వాళ్ళకి ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు, ఫోన్ నెంబర్లు ఇస్తారు, వాళ్ళతోటి మాట్లాడాం ఉంది ఆ కంపెనీ. యాక్చువల్గా ఆ కంపెనీకి వీళ్ళు ఆ పేరుతోటి రిలీజ్ చేసిన దీనికి ఏమాత్రం సంబంధం లేదు. వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. నా దగ్గర వాట్సాప్ స్క్రీన్ షాట్ కూడా ఉంది, ఇది మా ట్విట్టర్ హ్యాండిల్ కాదు అని. ఎందుకంటే నేను దాన్ని వాళ్ళ ఫోటో తీసి వాళ్ళకి పంపించాను. ఇది మా ట్విట్టర్ హ్యాండిల్ కాదు, దిస్ ఈజ్ ఫేక్ అన్నారు. ఇప్పుడు జన్మత్ పోల్స్ ఎవరైనా సరే ఒక కంపెనీ పెట్టుకుంటారండి, కంపెనీస్ ఆఫ్ రిజిస్టర్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ కంపెనీకి ఏం పేరు ఉందో ఆ పేరుతోటే వేరే ఇంకో కంపెనీలు ఉండే అవకాశం లేదు. అలా అవకాశం ఉండేటట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల పేరుతోటి బోల్డ్ అనే కంపెనీలు బయట వెలిసాయి కదా. దానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారంగా ఆ పేరు మరొకళ్ళు పెట్టుకునే వీలు లేకుండా ఉండటం కోసమే కదా ముందుగా మీరేమి పేరు అనుకుంటున్నారో దాన్ని వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. దాని ఆ పేరుతోటి మీకు జిఎస్టీలు కానీ ఇవన్నీ కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. అలాగా ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన జన్మత్ పోల్స్కి ఆ ఒరిజినల్ కంపెనీకి సంబంధం లేదు. ఏదో ఒకటి వేగ్గా వదిలేశారు బయటకు. దాన్ని అందుకుని మేము వెరిఫై చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు అఫీషియల్గా ఉన్న వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ పంపించారు, వాళ్ళ ఫేస్బుక్ పేజీలు పంపించారు, వాళ్ళ వెబ్సైట్ పంపించారు. ఇంటర్నెట్లో అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. వాళ్ళు ఎందులోనూ గత ఈ ఈ నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఎటువంటి సర్వే చెయ్యలేదు. అందున ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ మీద ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అఫీషియల్ ఫేస్బుక్ పేజీలోనే అనౌన్స్మెంట్ చేసుకున్న ఒక జన్మత్ పోల్స్ అనేది ఒక పెద్ద ఫేక్. జగన్ ఒక ఫేక్ సర్వేలని ప్రజల మీద కొదిలి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నాడు.
ఎందుకంటే పెద్దోళ్ళు చెబుతారు కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేసేయండి అని. అలా కన్ఫ్యూజన్ డ్రామా కోసం ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఒక నాటకం అన్నమాట ఇది, వాళ్ళ సోషల్ మీడియా ఆడుతున్న నాటకం. లేకపోతే అఫీషియల్ ఫేస్బుక్ పేజీలోనే అనౌన్స్మెంట్ చేసుకున్నారంటే దాని గురించి ఏం తెలుసుకోకుండా ఎలా చేసుకుంటారండి వాళ్ళు? అంటే కావాలనే చేస్తా ఉన్నారు. ఇది మాత్రం ప్రస్ఫుటంగా అర్థమైపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకుంటున్నాడో అది ఆయనకి దక్కే అవకాశం లేదు. అలా దక్కటానికి ఇంకా ఏమైనా కొత్త ప్లాన్లు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించి ఇలాంటి ఫేక్ సర్వేలతోటి జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ ఈ విషయం అందరికీ అర్థమైపోయింది, ప్రజలందరికీ. ఎందుకంటే గత 6 నెలలుగా మనం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్ల మీద అయితే కానీ, ఎమ్మెల్యే సీట్ల మీద అయితే కానీ మొత్తం వాళ్లే స్వీప్ చేసేస్తారని ఒక 100 సర్వేలు రిలీజ్ అయి ఉంటాయి. ఒక 100 సర్వేలు రిలీజ్ అయి ఉంటాయి. మొత్తం వాళ్ళయే, మొత్తం ఫేకే. ఇలాంటి ఫేక్ ప్రచారం ఎందుకు చేస్తున్నాడు అనేదంటే దాన్ని బట్టి అర్థమైపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డికి తను తిరిగి గెలుస్తాడో లేదో అని అనుమానం ఉంది. ఏదో ఒక రాయేసి చూద్దాం, కొండకి ఎంటుకు కట్టాం, లాగుతాం, వస్తే కొండ వస్తుంది, రాకపోతే వెంట్రుకేగా పోతుంది. ఈ ఫేక్ సర్వేలకు అన్నిటికీ ఏమైనా పెద్ద ఖర్చు అయ్యేదా? కూర్చొని ఒక డిజైన్ చేసుకొని 4 కాగితాల మీద ప్రింట్అవుట్లు తీస్తే సరిపోతుంది. దాన్ని వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు విస్తృతంగానే ప్రచారంలోనే ఉన్నారు కాబట్టి ఆ ప్రచారంగా దీన్ని కూడా నెట్టేశారనుకో వెళ్ళిపోతుంది. ఎంత? ఒక వెంట్రుకు పీకినంత దానికి ఖర్చు పెట్టేది. ఏమో ఒక్కడిలోని ప్రభావం చూపించొచ్చేమో. ఆ ఒక్క ప్రభావాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వదలదలుచుకోలేదు. అందుకోసం ఈ ఫేక్ సర్వేలు నెలకు 1 చొప్పున, 2 నెలలకు 1 చొప్పున, నెలకి 4 చొప్పున కూడా వస్తాయి ఇక మీదట. చూద్దాం సార్. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ సీజన్ కాబట్టి ఇప్పుడు చాలా గందరగోళాలు వస్తాయి. అందులో భాగంగానే ఇది కూడా అనుకోవచ్చు. చూద్దాం సార్. అంతే మనకు ఇంకా 3-4 నెలలు ఉంది. ఎక్కువ ఏం లేదు టైం కూడా. మేబీ 5 నెలలు అనుకోవచ్చు ఇంకా. ఆ లోపు అందరి భవిష్యత్తు తెలిసిపోతుంది. చూద్దాం సార్. ధన్యవాదాలు.